అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మంచి టాపిక్ అయితే చెప్పబోతున్నా. VO3 యూజ్ చేయకుండా తెలుగు లిప్సింక్ వీడియోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రీగా. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం VA3 యూజ్ చేయకుండా కంప్లీట్లీ ఫ్రీగా తెలుగు లిప్సింక్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, ఫస్ట్లీ నేనైతే నా ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నా. నేను విస్క్ యూజ్ చేశాను, గూగుల్ విస్క్. సో దీని మీద కోర్స్ కూడా ఉంది, మీరు రీసెంట్ వీడియోస్లో చూసుకోండి విస్క్ ఎలా యూజ్ చేయాలో. నేను చాట్ జీపీటీకి వెళ్ళి అయితే నాకు ఇలా ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో నేను ఇమేజ్ అప్‌లోడ్ చేస్తా విస్క్‌లో. నాకొక మంచి ప్రాంప్ట్ సజెస్ట్ చేయని తెలుగులో ఇచ్చాను. సో, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది గదా! సేమ్ అదే టెక్స్ట్ ఇస్తే నాకు ప్రాంప్ట్ అయితే వచ్చింది. ఈ ప్రాంప్ట్ తీసుకెళ్ళి నేను విస్క్‌లో అయితే ఇచ్చాను. సో, మీకు నచ్చినట్లు మోడిఫికేషన్ అయితే చేసుకోండి ప్రాంప్ట్‌ని. సో, నేనైతే ఒక ఫార్మ్‌లో అయితే నేను ఒక స్టూడియో పెట్టుకొని మాట్లాడుతున్నట్లయితే రావాలని తెలుగులో ఇచ్చాను. సో, నాకు అలానే వచ్చింది. సో, ఇమేజెస్ అయితే మనకైతే రెడీ అయిపోతే అయిపోయాయి. మనకు నచ్చినవైతే డౌన్‌లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మన దగ్గర తెలుగు ఆడియో అయితే ఉండాలి. సో, నా దగ్గర 2 ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మంచి టాపిక్ అయితే చెప్పబోతున్నా. ఇది మనకు ఫస్ట్ డైలాగు. VO3 యూజ్ చేయకుండా తెలుగు లిప్సింక్ వీడియోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రీగా. సో, ఇవి అనమాట 2 ఆడియోస్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు అవి ఎలా చేయాలో మీకు చెప్తాను. నేను ఆల్రెడీ తెలుగులో మీకు టైప్ చేసి ఇక్కడ నోట్ ప్యాడ్‌లో పెట్టా గదా! ఈ తెలుగులో గూడా ఎలా క్రియేట్ చేసుకున్నా అంటే, మీరు ఒక వెబ్‌సైట్‌కైతే ఎళ్ళండి. అక్కడైతే మీరు నేచురల్ తెలుగు అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. మీరు రోమన్ టు తెలుగు అని కొట్టారంటే, మీ దగ్గర మొబైల్‌లో ఉండే క్రోమ్‌లో గాని, సో, డెస్క్‌టాప్‌లో గాని మీరైతే కొట్టండి. సో, ఎళ్తే మీకు ఫస్ట్ వెబ్‌సైటే ఉంటుందనమాట. ఇండియా టైపింగ్ అని. అక్కడ మీరు తెలుగుని మనం నేచురల్‌గా అయితే చేసుకోవచ్చనమాట. రోమన్ లాంగ్వేజ్‌లో ఇచ్చి ఇంగ్లీషు. మీరు డైరెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇచ్చిన అక్కడి నుండైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. రోమన్ తెలుగు ఇచ్చినా గూడా మీరు తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా అయితే మీకు సింపుల్ అండ్ మంచి ప్రొనౌన్సియేషన్ అయితే వస్తుంది మనం ఆడియో క్రియేట్ చేసేటప్పుడు. మనకు మంచి డైలాగ్స్ ఉంటాయి నేచురల్‌గా. సో, నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా గదా! అందరూ ఎలా ఉన్నారని. నేను బాగున్నా. డన్. సో, ఇలా అయితే మీరు చేసుకోవాలనమాట. సో, ఇలా క్రియేట్ చేసుకొని నేనైతే నోట్ ప్యాడ్‌లో అయితే డైలాగ్స్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నా. మీరు గూడా సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మనకి నేచురల్‌గా రావాలి లిప్ సింక్ కాబట్టి. మనకు డైలాగ్స్ కూడా వచ్చేసాయి గదా! నెక్స్ట్ మనం కావాల్సింది మనం ఆడియో అయితే జనరేట్ చేసుకోవాలి మన డైలాగ్స్ నుండి. సో, దానికోసం నేను గూగుల్ ఏఐ స్టూడియో ఉంది గదా! నేనైతే అక్కడికెళ్తున్నా గెట్ స్టార్టెడ్. మీకు గూగుల్ ఏఐ స్టూడియో ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చనమాట మనం ఆడియో చేసుకోవడానికి. కింద మీకు జనరేట్ నేటివ్ స్పీచ్ అని ఉంది గదా! అక్కడికెళ్లారంటే మీకిక్కడ స్పీకర్ 1, స్పీకర్ 2 అని చూపిస్తుంది. ఇక్కడ సింగిల్ స్పీకరా? లేకుంటే మల్టిపుల్ పర్సన్స్ మాట్లాడుతున్నారా? అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సో, ప్రెజెంట్ మన డైలాగ్స్ ఓన్లీ సింగిల్ పర్సనే మాట్లాడుతున్నాడు కాబట్టి, నేనైతే సింగిల్ స్పీకర్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్‌ది ఇచ్చేసాను. మీరైతే పక్కన వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఒక డిఫాల్ట్ వాయిస్ అయితే ఉంది. పైన మీరు చేంజెస్ చేసుకోవచ్చనమాట. సాడ్ టోన్‌తో కావాలా? మోటివేషన్ టోన్‌తో కావాలా? అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, కొంతసేపు టైం తీసుకొని మనకైతే జనరేట్ అయిపోతుంది ఆడియో. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మంచి టాపిక్ అయితే చెప్పబోతున్నా. ఇది మనకు ఆడియో అనమాట. kind మీరిలా of project in వాయిసెస్ ఉన్నాయి mind? కదా! ఇవి పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ What do you ఫీమేల్ want అండ్ to explore? మేల్ వాయిస్ ఉంటాయి. ఇక్కడ మనకు నేచురల్ తెలుగు వాయిస్ వస్తాయన్నమాట. సో, ఇంకొకటి సెలెక్ట్ చేసి మీకు నేను రన్ కొట్టాను. చూద్దాం అవుట్‌పుట్ ఎలా వస్తుందో. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మంచి టాపిక్ అయితే చెప్పబోతున్నా. ఇలా మీరొచ్చాక మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్‌లీ ఫ్రీ అనమాట మనకు. సో, ప్రో సబ్స్క్రిప్షన్ అయితే నీడ్ ఏం లేదు ప్రెజెంట్ గూగుల్ స్టూడియోకి. అలాగే మనకు నెక్స్ట్ డైలాగ్ కూడా ఇచ్చేసాము. మనకు అవుట్‌పుట్ ఇది. VO3 యూజ్ చేయకుండా తెలుగు లిప్ సింక్ వీడియోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రీ సో, వన్స్ మనకు అవుట్‌పుట్ వచ్చాక డౌన్‌లోడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ మనకి ఫైనల్ వన్ వచ్చేసరికి వీడియో అయితే క్రియేట్ చేసుకోవాలి. సో, మన దగ్గర ఇమేజెస్ ఉంది, ఆడియో ఉంది. మనమైతే ఇప్పుడు వీడియోనైతే క్రియేట్ చేయాలి. దానికోసం నేను వ్యాన్ డాట్ వీడియోలోకెళ్తున్నా. సో, మనకు ప్రెజెంట్ గూగుల్ VO3లో చేసుకుంటాం మనం. ఇంకొకటి హెయిర్ డ్రై. బట్ హెయిర్ డ్రై ప్రెజెంట్ అయితే టెంపరరీ మెయిల్స్ అలౌ చేయట్లేదు. గూగుల్ VO3 సబ్స్క్రిప్షన్ కావాలి. ఫ్రీగా చేసుకోవాలంటే వ్యాన్ వీడియో అయితే చేసుకోవచ్చనమాట. సో, నా దగ్గరున్న ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేస్తున్నా. మీకిక్కడ డైలీ 10 క్రెడిట్స్ అయితే వస్తాయి ఒక సింగిల్ అకౌంట్‌కి. మీరు ఎక్కువ చేసుకోవాలంటే మల్టిపుల్ జిమెయిల్స్, టెంపరరీ మెయిల్స్ ఇచ్చేసి అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చనమాట రోజంతా. ఇక్కడైతే మీరు వ్యాన్ 2.5 సెలెక్ట్ చేసుకొని 720 పిక్సెల్స్. మీ ఆడియో అయితే ఫస్ట్ అయితే ఇచ్చేయండి ఇక్కడ. హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మంచి టాపిక్ అయితే చెప్పబోతున్నా. ఇది మన ఆడియో. ఆడియో అయితే నేను ఇచ్చేసాను. ఇక్కడ మీరు లిప్ సింక్ అని కొట్టినా అయిపోద్ది. ఒకవేళ మీరు కొంచెం ప్రాంప్ట్ ఎక్స్‌చేంజ్ చేయాలనుకుంటే తను ఒక జెంటిల్ స్మైల్‌తో మాట్లాడుతున్నాడు. సో, మంచి లిప్ సింక్ అయితే
సో, సెటప్ చేయండి అని పెట్టామంటే వాళ్ళు మనకైతే వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో, మీరు అదంతా లేకుండా లిప్ సింక్ ఇచ్చినా కూడా వస్తుందనమాట. ఇక్కడ మీకు 720 పిక్సెల్సే వస్తుంది. ఒకవేళ మీకు 10 సెకండ్స్ వీడియో కావాలనుకుంటే మీరు 480 పిక్సెల్స్‌లో అయితే మీకు అవైలబుల్ ఉందనమాట. మన దగ్గర 10 క్రెడిట్సే ఉన్నాయి కాబట్టి ప్రెజెంట్. అయిపోయాక మనమైతే ఇచ్చేద్దాము. సో, కొంచెం టైం తీసుకుంటుంది. మీకు స్పీడప్ చేస్తాను మీకు. స్పీడప్ చేసి మనం ఒకసారి దాని అవుట్‌పుట్ చూద్దాం మనకు లిప్ సింక్ ఎలా వస్తుందో. సో, బిఫోర్ దట్ మనం అలాగే ప్యారలెల్‌గా సెకండ్ వీడియో కూడా చేద్దాం. మన దగ్గర సెకండ్ ఇమేజ్ కూడా ఉంది కదా! అదైతే అప్‌లోడ్ చేస్తున్నా. ఇంకా సేమ్ ప్రాసెసే అనమాట. ఇక్కడ చూడండి మీకు. ఒకవేళ మీరు 10 సెకండ్స్ చేసుకోవాలంటే 480 పిక్సెల్స్ చేసుకోండి. సో, 1080 ఉంది గానీ 2.5 వాట్ 2.5 విషయాలంటే మనం క్రెడిట్స్ ఎక్కువ కావాలి. సో, అందుకే 720 పిక్సెల్స్‌లో మనం 5 సెకండ్స్‌లో అయితే చేసుకోవచ్చు. 10 సెకండ్స్ కావాలంటే 480 పిక్సెల్స్‌లో చేసుకోవచ్చనమాట. 10 క్రెడిట్స్‌తో మనకి. సో, డన్ మనమైతే చేసాం కదా! అలాగే మనకు సెకండ్ ఆడియో అయితే సెలెక్ట్ చేసుకుందాం మనం. సెకండ్ ఆడియో కూడా మనకు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయింది. VO3 యూజ్ చేయకుండా తెలుగు లిప్సింక్ వీడియోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రీగా. ఇది మన సెకండ్ ఆడియో మనమైతే ఇచ్చేసాము. లైక్ లిప్ సింక్ అని కొట్టేద్దాం. లేకుంటే ఇంతకుముందు మనం ఏదైతే ఇచ్చాం ప్రాంప్ట్ అదే మనం కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేశాను. ఇక్కడైతే జనరేట్ చేశాను. సో, జనరేట్ చేస్తే మీకు ఇక్కడ యాక్సెలరేట్ అని వచ్చింది చూసారా? మీరు అలా చేసుకోవచ్చనమాట. మీ దగ్గర 10 క్రెడిట్స్ ఉన్నాయి చేసుకోవచ్చు. ఒకవేళ క్రెడిట్స్ లేకుండా చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఫ్రీగా. బట్ చాలా టైమ్ టేకింగ్ అనమాట. మన దగ్గర క్రెడిట్స్‌తో యాక్సెలరేట్ చేసామంటే త్వరగా వస్తాయి. ఇది మనకు అవుట్‌పుట్ అనమాట ఫస్ట్‌ది. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మంచి టాపిక్ అయితే చెప్పబోతున్నా. సో, ఫస్ట్‌ది అదనమాట మనకు తెలుగు లిప్ సింక్‌లో వచ్చేసింది. సెకండ్ వన్ కూడా మనం స్పీడప్ చేశాను. దీని అవుట్‌పుట్ కూడా చూద్దాం మనం ఒకసారి. చేసుకోవాలో చూద్దాం ఫ్రీగా. VO3 యూజ్ చేయకుండా తెలుగు లిప్సింక్ వీడియోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రీగా. VO3 యూజ్ చే సో, ఇలా అయితే మీరు అవుట్‌పుట్ అయితే తెలుగు లిప్ సింక్‌లో చేసుకోవచ్చు అనమాట. చూద్దాం ఫ్రీగా. సో, మీరు చూసారు కదా! సో, పర్ఫెక్ట్ అయితే తెలుగు లిప్ సింక్ అయితే వచ్చింది. ఇలా అయితే మీరు ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. సో, ఈ వీడియో కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.